బ్రిటిషర్స్ భారతదేశానికి అర్ధరాత్రి 12 గంటలకే ఎందుకు స్వతంత్రాన్ని ఇచ్చారు? దాని వెనకాల ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అర్ధరాత్రి స్వతంత్రం భారతదేశానికి అచ్చొచ్చిందా, కలిసొచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఈ వీడియో. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే 1945 ఆగస్ట్ 15 రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ బ్రిటన్కి సరెండర్ అయిపోయింది. ఈ రోజుని విక్టరీస్ డేగా బ్రిటన్ సెలబ్రేట్ చేస్తుంది. సో దీనికి గుర్తుగా 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి అఫీషియల్గా ఒక డేట్ని లార్డ్ మౌంట్ బాటన్ డిసైడ్ చేయడం జరిగింది. ఒకరోజు ముందుగా అంటే ఆగస్ట్ 14 పాకిస్తాన్కి స్వతంత్రం ఇవ్వడానికి డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాల్లో మౌంట్ బాటన్ పాల్గొంటాడనమాట. సో ఈ రకంగా లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్ట్ 15 1947ని భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి డేట్ని ఫిక్స్ చేసిన వెంటనే భారతదేశంలోని బెనారస్, కోల్కతాలోని జ్యోతిష్య పండితులు ఆగస్ట్ 15 1947 శుక్రవారం చతుర్దశి అలాగే మధ్యాహ్నం అమావాస్య రావడంతో ఆ రోజు మంచిది కాదు, మరొక రోజు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి డేట్ని ఫిక్స్ చేయండి అంటూ లార్డ్ మౌంట్ బాటన్కే ఏకంగా టెలిగ్రామ్స్ పంపించారు. అయితే మౌంట్ బాటన్ అఫీషియల్గా డేట్ని ఫిక్స్ చేసి దాన్ని మార్చడానికి ఒప్పుకోకపోవడంతో బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని ఒక కమిటీ ఈ జ్యోతిష్య పండితులతోటి చర్చలను ప్రారంభించింది. దాంతో జ్యోతిష్య పండితులు అటు ఆగస్ట్ 14 ఇటు ఆగస్ట్ 15 కాకుండా మధ్యలో అర్ధరాత్రి 12 గంటలకి అంటే 0 అవర్స్లో భారతదేశానికి స్వతంత్రం తీసుకోవడానికి ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఆ ముహూర్తం వృషభ లగ్నంలో ఉంది. ఈ వృషభ లగ్నం వల్ల భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ అధికార వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుందని ఈ జ్యోతిష్య పండితులు చెప్పడంతో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తంలో జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ప్రకటించడం, అధికార మార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం జరిగిపోయింది. అందువల్లే ఈ జ్యోతిష్య పండితులు ఈ అర్ధరాత్రి 12 గంటల ముహూర్తాన్ని డిసైడ్ చేయడం వల్లే 14 రాత్రి తెల్లారితే ఆగస్టు 15న 0 అవర్స్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనమాట. ఇది ఈ ముహూర్తం వెనుక, ఈ అర్ధరాత్రి 12 వెనుక ఉన్న రహస్యం. ఇక ఈ అర్ధరాత్రి స్వతంత్రం వల్ల భారతదేశానికి అచ్చొచ్చిందా ఈ అర్ధరాత్రి ముహూర్తం వల్ల అని ప్రశ్నించుకుంటే సమాధానం అవుననే వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజల్ని ఏలాయి. ప్రజలకి రాజ్యాంగ పరంగా అన్ని రకాల ప్రజాస్వామ్య హక్కులు లభించాయి, ఒక ఎమర్జెన్సీలో తప్పితే 1977లో ఎమర్జెన్సీలో తప్పితే. సో ఈ అర్ధరాత్రి ముహూర్తం వల్ల భారతదేశానికి ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా రావాల్సిన అన్ని హక్కులు ప్రజలకి లభించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజల్ని ఏలాయి. పక్క దేశాలు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్లో చూస్తే సైనిక పరిపాలనే సాగింది. అక్కడికి ప్రజలకి సరైన హక్కులే లేవు. సో అర్ధరాత్రి ముహూర్తం బాగానే పనిచేసింది. ప్రజలకి మంచి స్వేచ్ఛ, మంచి హక్కులే లభించాయి. ఇక తర్వాత భారతదేశం స్వతంత్రం తర్వాత అటు పాకిస్తాన్తో ఇటు చైనాతో, ముఖ్యంగా పాకిస్తాన్తో ఉగ్రవాదంలో మనం అనేక సమస్యల్ని ఫేస్ చేయవలసి వచ్చింది, యుద్ధాలని ఫేస్ చేయవలసి వచ్చింది. వీటిలన్నిటిని తట్టుకుంటూ భారతదేశం స్థిరంగా ఉండగలిగింది, ప్రజాస్వామ్యంగా మనగలిగింది. సో ఈ రకంగా అర్ధరాత్రి ముహూర్తం పనిచేసిందనే చెప్పాలి. తర్వాతి కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డాయి. వరదలు, భూకంపాలు, ఇలాంటి తుఫాన్లు, ఇలాంటి అనేక ప్రకృతి ఉపద్రవాల్ని తట్టుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే నిలబడగలిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలోనే 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారడానికి, అంటే అమెరికా, చైనాల తర్వాత 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారడానికి భారతదేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండి
ఆ రకంగా అభివృద్ధి చెందడానికి దూసుకుపోతుంది. ఇది కూడా అర్ధరాత్రి ముహూర్తం వల్ల ఏర్పడిందే. సో ఇన్ని రకాలుగాను చూసుకుంటే భారతదేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్తో పోలిస్తే అన్ని రకాలుగాను ఈ అర్ధరాత్రి స్వతంత్ర ముహూర్తం వల్ల అభివృద్ధి పదంలోనే కొనసాగుతుంది. అంటే అర్ధరాత్రి ముహూర్తం అచ్చొచ్చిందనే చెప్పాలి. సో మీరు చెప్పండి, ఈ అర్ధరాత్రి స్వతంత్రం భారతదేశానికి అచ్చొచ్చిందా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.